హాయ్ అండి, అందరికీ నమస్కారము. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు రావటం లేదు. కనుక వీడియో చూస్తున్న అందరూ కూడా కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. ఈరోజు స్టోరీ డెవిల్ బాస్ పార్ట్ 10. విక్రాంత్, మీ మొత్తం ఆఫీస్లో వెన్నెల అంత కష్టపడి పనిచేసేవారు ఎవరూ లేరు, రేవంత్ గారు అన్నారు. నేను ఆమెకు ఎలాంటి సహాయం చేయడం లేదు. ఆమె పనికి నేను జీతం చెల్లిస్తున్నాను ఖచ్చితంగా. కానీ ఆమె చేసే పని మీకు తెలుసు. మరే ఇతర పిఏ కోసం దీన్ని చేయలేకపోయాడు. ఇప్పుడు విక్రాంత్ కూడా కోపంగా ఉన్నాడు. మరి నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు కూడా నువ్వే నాకు చెప్తున్నావు అని అంటాడు. విక్రాంత్, ఆమె తండ్రికి ఆపరేషన్ అయ్యింది. ఆమె వెళ్ళి అతన్ని కలవాలనుకుంది. ఆమె బహుశా మీతో మాట్లాడి ఉండవచ్చు, కానీ మీరు నిరాకరించారు. కాబట్టి ఆమె నన్ను మీతో మాట్లాడమని అడిగింది. మరియు బహుశా మీరు మర్చిపోతున్నారేమో సార్, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, రేవంత్ గారు అన్నాడు. నువ్వు నా తండ్రివి అని నేను మర్చిపోలేదు, కానీ నాకు ఒక పిఏ ఉన్నాడు. నేను మాత్రమే ఆమెకు సెలవు లేదా పని కేటాయించగలను. నేను ఇప్పుడే ఆమెకు ఫోన్ చేసి ఆమె సెలవు రద్దు చేయబడింది అని చెబుతాను అని కోపంగా గట్టిగా అరుస్తూ అంటాడు. విక్రాంత్, ఆమె నన్ను సెలవులు కావాలి అని అడిగితే నేను సరే అన్నాను. మరియు ఇప్పుడు ఆమె విమానం ఎక్కి ఉండాలి అనుకుంటా, రేవంత్ అన్నాడు. విక్రాంత్ కోపంగా టేబుల్ మీద కొట్టి, నాన్న, ఎప్పటి నుండి మీరు నా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు అన్నాడు. ఆ టేబుల్ మీద విక్రాంత్, అతని తండ్రి మరియు మామయ్య కూడా కూర్చొని ఉన్నారు. విక్రాంత్ మామ వాళ్ళ ఇద్దరి మధ్య జరుగుతున్న సంభాషణను వింటూ కూర్చున్నాడు. నీది ఇలాంటి పద్ధతి అని మామయ్య తన తండ్రితో మాట్లాడటానికి కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. విక్రాంత్ తన మామయ్య గారిని, తండ్రిని ఒకసారి చూసి ఇంటి నుంచి బయటకు వెళ్తాడు. విక్రాంత్ మామయ్య రేవంత్తో, చిన్నతనంలో నువ్వు అతనికి 2 దెబ్బలు ఇచ్చి ఉంటే ఈరోజు ఇలా జరిగి ఉండేది కాదు అని విక్రాంత్ మామయ్య చెబుతూ రేవంత్ వైపు చూశాడు. మీరు తల్లి లేదు, అతనిని ప్రేమతో చూసుకోవడం వలన ఇప్పుడు అతనిని మనము ఏమీ అనలేకపోతున్నాము. నేను చూసుకుంటానులే, నువ్వు ఏమీ బాధపడనవసరం లేదు అని అంటాడు రేవంత్. కానీ గత 4 సంవత్సరాలుగా అతను నాకు మీకు తండ్రిగా మారాలని ప్రయత్నిస్తున్నాడు అని మామయ్య కోపంగా తిట్టాడు. అతను నా మీద కోపంగా ఉన్నప్పుడు ఏం జరిగిందో నీకు తెలుసు. వెన్నెల అతన్ని జాగ్రత్తగా చూసుకుంది. తను లేకుంటే ఈరోజు అతనికి ఏం జరిగి ఉండేది రేవంత్ అన్నారు. మరియు ఈరోజు అతను ఈ పిల్ల జీవితాన్ని నరకం చేస్తున్నాడు. అతని జీవితాన్ని కాపాడటానికి ఆమె ఎంతో కృషి చేసింది. కానీ ఇప్పుడు చూస్తే విక్రాంత్ మాత్రం ఆ అమ్మాయితో అతను ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నాడో మాకు తెలుసని మేము అతనికి చెప్పాము అని మామయ్య అన్నాడు. నాకు తెలుసు కాబట్టే నేను తనని ఇక్కడి నుంచి పంపాను. మరియు మీకు మీ కొడుకు గురించి మనస్తత్వం ఏంటో నీకు తెలియదా? అతను ఆమెను అంత తేలికగా వదులుకుంటాడని మీరు అనుకుంటున్నారా అని అంటాడు. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రేవంత్ ప్రశ్నార్థకంగా కళ్ళతో అడిగాడు. ఆశ్చర్యంగా ఉంది. రేవంత్, నీకు ఈ మాత్రం కూడా అర్థం కాలేదా? నీ కొడుకు అక్కడికి చేరుకొని ఆమెను ఇబ్బంది పెడతాడు. మరియు నాకు తెలిసినంత వరకు వెన్నెల తన వల్ల తన తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని కోరుకుంటుంది. నీ కుమారుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెను మరియు ఆమె తల్లిదండ్రులను ఏం చేస్తాడో మనం ఊహించుకోవచ్చు. మరియు ఈ ప్రక్రియలో ఆమె మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తుంది. నీ తెలివి తక్కువ, చెడు ప్రవర్తన కలిగిన కొడుకు అణిచివేతను భరించడానికి నీ కొడుకు చాలా చెడ్డవాడు.
తన ప్రాణాన్ని తనకు ఇచ్చిన అమ్మాయి జీవితాన్ని నరకంలోకి చేస్తున్నాడు అని చెప్పి విక్రాంత్ మామ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రేవంత్ తన ఆలోచనలో మునిగిపోయి తన మనసులో ఇలా ఆలోచిస్తున్నాడు. ఎక్కడో లోతుగా విక్రాంత్ వెళ్ళి తన గ్రామంలో ఏదైనా చేయవచ్చని అతను కూడా భావిస్తున్నాడు. విక్రాంత్ ఇంటి నుండి నేరుగా తన ఆఫీస్ వద్దకు వెళ్తాడు. కోపంతో విక్రాంత్ తన క్యాబిన్ తలుపు తెరవగానే ఎదురుగా మాయ తన కుర్చీలో కూర్చొని ఉండటం చూశాడు. తన కుర్చీలో కూర్చొని ఉన్న మాయాని చూడగానే విక్రాంత్ మనసులో ఏదో తెలియని అసహనం అనిపించింది. అతను నువ్వు ఏంటి ఇక్కడ నా కుర్చీలో ఏం చేస్తున్నావు, లోపలికి వస్తూ అన్నాడు విక్రాంత్. మాయ కుర్చీలోంచి లేచి ముందుకు వెళ్ళి అతన్ని కౌగిలించుకుని నేను నిన్ను కలవడానికి వచ్చాను అని చెప్పి విక్రాంత్ వైపు తన చేతులను చాచి ఇలా అంది. అతను ఎంతో చిరాకుతో ఆమె చేతులను విదిలించి తన కుర్చీలో కూర్చొని నేను నీకు మొదటిసారి మరియు చివరిసారిగా చెబుతున్నాను, నా కుర్చీలో ఎవరు కూర్చోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు మళ్ళీ ఈ తప్పు చేయకూడదు అన్నాడు. అతని మాటలకు మాయ కొంచెం ఆశ్చర్యం మరియు అతనిపై ఏదో తెలియని కోపంతో మనం పెళ్లి చేసుకోబోతున్నాం, నేను నీ జీవితం భాగస్వామిని అవుతున్నాను అని మాయ విక్రాంత్తో చెప్పి కుర్చీలో కూర్చుంది. నేను నిన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నువ్వు ఇలా చేస్తావా? విక్రాంత్ చిరాకుగా చూస్తున్నాడు. మాయ నేను ఇప్పటి వరకు పెళ్లి చేసుకోవడానికి ఖచ్చితంగా అంగీకరించాను, కానీ నువ్వు మన పెళ్ళి అయిన తర్వాత కూడా ఇలానే ఉండాలి అనుకుంటే మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటామో నాకు తెలియదు, మరియు మనం పెళ్లి చేసుకుంటామో లేదో అన్న విషయం కూడా నాకు తెలియదు అని విక్రాంత్ అంటాడు. ఆ మాటలు వినగానే విక్రాంత్ వైఖరికి మాయ కోపంగా ఉంది. ఆమె ఏంటి మీ ఉద్దేశం, మీ వివాహాన్ని విచ్ఛిన్నం చేస్తానని నన్ను బెదిరిస్తున్నారా అని అడిగింది. విక్రాంత్ తన కుర్చీలోంచి నిలబడి ఆమె కళ్ళల్లోకి చూస్తూ నేను నిన్ను బెదిరించడం లేదు, పెళ్ళి జరుగుతుందో లేదో నేను మాత్రమే నిర్ణయిస్తానని చెబుతున్నాను అన్నాడు. కానీ నువ్వు అవును అన్నావు. మాయ తన వాక్యాన్ని పూర్తి చేసేలోపే విక్రాంత్ నేను ఈ మాటని వెనక్కి తగ్గుతున్నానని అన్నాడు. అవునా, కానీ ఇప్పుడు ఇలా చేయకు విక్రాంత్, దీని గురించి అందరికీ తెలుసు. ఇది ఎంత అవమానాన్ని తెస్తుందో మీరు ఆలోచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో మీకు అర్థం అవుతుందా? నేను నీ పేరును ప్రసిద్ధి చేయడానికి లేదా నిన్ను కించపరచడానికి కాంట్రాక్టుకు తీసుకురాలేదు. నా జీవితం గురించి నిర్ణయం తీసుకుంటున్నాను మరియు ఇందులో నేను నా తండ్రి మాట కూడా విన్నాను. అతను మాయ చేయి పట్టుకొని తలుపు బయటకు తీసుకెళ్ళి ఆమెను తలుపు బయట అక్కడే వదిలేశాడు. మాయా ముఖం మీద తలుపు మూసిన తర్వాత విక్రాంత్ లోపలికి వచ్చి రాజేష్ని లోపలికి పిలుస్తాడు. మాయాని ఇలా అవమానించటం ఆమె అస్సలు సహించలేకపోతుంది. అది కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత తనను పెళ్లి చేసుకోబోయే భర్త ఇలా చేయటం మాయాకి అస్సలు నచ్చలేదు. తను ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. రాజేష్ హడావిడిగా లోపలికి వస్తూనే గుడ్ మార్నింగ్ సార్, మీరు నాకు ఫోన్ చేశారు అని రాజేష్ రాగానే అన్నాడు. విక్రాంత్ కోపంతో రాజేష్ వైపు చూసి అతనికి మరేమీ సమాధానం చెప్పకుండా నా జెట్ అరగంటలోపు సిద్ధంగా ఉండాలి అంటాడు. రాజేష్ ఎక్కడికి సార్ అని తన జేబులో ఉన్న మొబైల్ తీస్తూ విక్రాంత్ని అడిగాడు. విక్రాంత్ విజయవాడ, మనం విజయవాడ వెళ్తున్నాం.
విజయవాడన, కానీ అక్కడ మనకు ఎలాంటి సమావేశాలు లేవని నేను అనుకుంటున్నాను సార్ అని రాజేష్ అంటాడు. నేను ఎక్కడికైనా వెళ్ళగలను అవునా అంటూ కోపంతో రాజేష్ వైపు చూస్తూ అన్నాడు విక్రాంత్. రాజేష్ విక్రాంత్ చూసిన చూపులను అర్థం చేసుకొని, ఓకే సార్, మీరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు, కానీ ఈరోజు మీకు ఎంతో ముఖ్యమైన కొన్ని మీటింగ్స్ ఉన్నాయి అనబోతుండగా విక్రాంత్ మధ్యలోనే దూరి, నాకు ఎదురు సమాధానం చెప్పటం నచ్చదు అని నీకు తెలుసుగా అన్నాడు. మరొక మాట ఏమీ మాట్లాడకుండా, ఓకే సార్, నేను మీ జెట్ రెడీ చేస్తాను అని చెప్పి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతాడు. విక్రాంత్ తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి వెన్నెలకి సంబంధించిన అన్ని వివరాలను అందులో చెక్ చేస్తున్నాడు. అంతలో అతని మొబైల్ రింగ్ అవుతుంది. విక్రాంత్ ఫోన్ బయటకు తీసి ఫోన్ వైపు చూస్తాడు. అతని తండ్రి రేవంత్. ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ లిఫ్ట్ చేసి హలో అంటాడు. ఏంటి, నువ్వు ఇప్పుడు ఎక్కడికో వెళ్తున్నావు అంటగా అనగానే, నాన్న, మీరు నా మీద అధికారం చెలాయించాలి అని అనుకుంటున్నారా? నా గురించి అన్ని వివరాలు, నాకు సంబంధించిన పిఏ దగ్గర నుంచి అన్ని రహస్యంగా మీరు సంపాదిస్తున్నారా అన్నాడు. అలా ఏమీ కాదు, ఈరోజు మనకు ఒక పెద్ద కంపెనీతో మీటింగ్ ఉంది. అక్కడ నువ్వు లేకపోతే మన కంపెనీ ఎంతో నష్టపోతుంది. అందుకే దాని గురించి, నువ్వు ఇక్కడ లేకపోతే ఆ కంపెనీ తరపు నుంచి మనకు ఎంతో నష్టం వస్తుందని రాజేష్ నాకు కాల్ చేసి చెప్పాడు. అందుకే దాని గురించి నువ్వు కొంచెం ఆలోచించాలి. రేవంత్ మనసులో ఇలా అనుకుంటూ, నా కొడుకు బిజినెస్ మరియు అతని పేరు ప్రాముఖ్యతలు పోతాయి అంటే ఆలోచిస్తాడు అని అనుకుంటాడు. కానీ రేవంత్ ఆలోచించిన విధంగా కాకుండా అతనికి అంతా వ్యతిరేకంగా ఇక్కడ జరిగినది. నాన్న, ఏది ఏమైనా సరే మీరు నన్ను ఆపలేరు. నేను ఏమీ చిన్న పిల్లవాడిని కాదు. నాకంటూ ఒక పేరు ప్రాముఖ్యతలు ఉన్నాయి. నేను వాటిని నిలబెట్టుకోగలను కాల్ కట్ చేస్తాడు. క్యాబిన్ లోపలికి వచ్చి, సార్, మీ జెట్ రెడీ అయ్యింది, మీరు విజయవాడకి వెళ్ళవచ్చు అని రాజేష్ సమాధానం చెప్తాడు. విక్రాంత్ విజయవాడకి వెళ్ళి ఏం చేస్తాడు? వెన్నెల విక్రాంత్ని అక్కడ చూసి ఏం అనుకుంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు వీడియో గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. వీడియో చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.